ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈ వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందమ్మా. ఈ దరిద్రం ఇప్పుడైనా వదిలించుకో, ఇప్పుడే విను, ఈ క్షణమే ఇది తెలుసుకో అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించడం కోసం తప్పించిపోతున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో, ఇష్టం ఉంటుందో, గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి చెప్పమని చెప్పి అడుగుతున్నారండి. అక్క, తట్టుకోలేని సమస్యలు, కష్టాలు, ఈ జీవితం ఈదలేకపోతున్నాం అక్క అని చెప్పి చాలామంది కూడా బాధపడుతూ అడుగుతున్నారండి. వారందరి కోసం చెప్తున్నాను. ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరగక ఇబ్బంది పడి బాధపడి ఉంటారు. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుందండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలు మీకున్నా కానీ మీరు ఆ సమస్యలను గురువుగారికి చెప్పినట్లయితే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 1000% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. అస్సలు ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామండి. తల్లి, ఈ వ్యక్తితో నీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా బిడ్డ ఆ వ్యక్తి వల్ల ప్రమాదంలో పడకూడదు అని చెప్పి జాగ్రత్త వహించాలి అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటాడు. తన బిడ్డ ప్రశాంతంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటాడు. అలా ఈ తండ్రి కూడా నా బిడ్డ బాగోగులు కోరుకుంటూ ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చూస్తున్నానమ్మా. జాగ్రత్తగా విను. అసలు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో ఒక చిన్న కథ ముందు చెప్తాను. ఆ కథ వింటే నీకు సగం అర్థమవుతుంది. మిగతాది చూసిన తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి చిన్నప్పటి నుంచి కూడా తనకి ఒక టాలెంట్, అంటే తనకి ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళ ఏంటి అంటే పెయింటింగ్ చేయడం, అంటే చిత్రాలను గీస్తూ ఉంటాడనమాట. ఆర్టిస్ట్ అంటారు కదా, అలా చిత్రాలను గీస్తూ ఉంటాడు. ఆ చిత్రాలను గీస్తూ ఉంటే తనకి చాలా ఆనందం వస్తుంది, సంతృప్తి వస్తుంది. అంతేకాకుండా తను వేసిన చిత్రాలను బయటకు తీసుకొని వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు. వచ్చిన రూపాయితో ఇంట్లో గడుపుకుంటూ ఉంటాడు. అలా అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది. ఒకరోజు కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతాడు, నాన్న, నీకు బొమ్మలు గీసడం అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా, నువ్వు చాలా అందంగా గీస్తావు నాన్న బొమ్మలు, నీ దగ్గర నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దానికి తండ్రి సరేనని చెప్పి తనకి ముఖ్యమైన సూచనలు ఇస్తూ బొమ్మలు గీయడం నేర్పిస్తాడు. ఇక చిన్నగా తండ్రితో పాటు కొడుకు కూడా బొమ్మలు గీయడానికి అలవాటు పడతాడు. కొడుకు యుక్త వయసుకు వస్తాడు, అంటే ఒక 19, 20, 21 ఆ వయసుకు వస్తాడు. ఆ వయసుకు వచ్చేసరికి తను మంచిగా ఒక టాలెంటెడ్ పర్సన్, అంటే మంచి గుర్తింపు బొమ్మలు గీయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తను గీసిన బొమ్మలకి మార్కెట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఎంత డబ్బైనా కానీ ఇచ్చి ఇతని బొమ్మలని కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట. తండ్రి ఒకసారి వచ్చి, బాబు,
ఈ బొమ్మలో ఈ చిన్న లోటు ఉంది, ఇది సరిచేసుకో అని చెప్పి అలా కొన్ని కొన్ని సూచనలు తండ్రి ఇస్తూ ఉంటాడు. మొదట్లో తండ్రి ఇచ్చిన సూచనలన్నింటినీ కూడా తను తీసుకొని ఆ మార్పులు చేర్పులు చేసి తన యొక్క బొమ్మలకి ఇంకొంచెం అందాన్ని పెంచి మార్కెట్లో అమ్ముతూ ఉన్నాడు. రాను రాను చేతిలోకి డబ్బు వచ్చేసరికి తండ్రి మాట లెక్క చేయడం మానేస్తాడు. ఒకరోజు తండ్రి ఇలా తప్పు గీసావమ్మా, ఇక్కడ సరిచేసుకో అని చెప్పి చెప్పడానికి వచ్చినప్పుడు ఆ బాబు ఏమంటాడు అంటే, నాన్న నీకు పెద్ద వయసు వచ్చేసింది, నీకేం తెలీదు, ఇప్పటి వరకు ఏ బొమ్మలు కూడా బాగోలేదని కొనేవారు అనిందే లేదు, నువ్వెందుకు ఇంకా కొత్తగా సూచనలు ఇస్తావు, నీ బొమ్మలు ఏవో గీసుకుంటూ ఉన్నావు కదా నాన్న, వాటినే గీసుకో, నాకు ఇకపై ఏ సలహాలు ఇవ్వద్దు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు తండ్రి, సరే బాబు, ఇప్పటి వరకు నీకు ఇచ్చిన సలహాలకి నన్ను క్షమించు, ఇకపై నేను నీకు ఏ సలహాలు ఇవ్వను, కానీ నేను గీసే బొమ్మలకి మాత్రం నువ్వు సలహాలు ఇవ్వు, ఎందుకంటే నువ్వు చాలా గొప్పగా బొమ్మలు గీస్తున్నావు, నలుగురిలో గుర్తింపు కూడా వచ్చింది కదా, కనుక నువ్వు గీసే బొమ్మలు చూసి నేను నేర్చుకుంటాను, నేను చేసే వాటిలో తప్పులు ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు అని చెప్పి చెప్తాడనమాట. ఇక బాబు అలాగే చేస్తాడనమాట. అలా చేస్తూ ఉండి వాళ్ళ నాన్నగారు గీసిన బొమ్మలకి సలహాలు ఇస్తూ ఉంటూ తన నాన్న చేసే చిన్న చిన్న తప్పులను సరిచేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తండ్రి బొమ్మలకి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది మార్కెట్లో. కొడుకు బొమ్మలకి ప్రత్యేకమైన గుర్తింపు అనేది పోతుందన్నమాట. రాను రాను పాతయేగా, ఇతనేగా, ఎప్పుడు గీసేలాగే ఉన్నాయి అని చెప్పి అలా అనుకుంటూ ఉన్నారనమాట. ఇక మార్కెట్లో తండ్రికి మంచి ఒక రేంజ్ అనేది వస్తుందన్నమాట. ఇక అప్పుడు తండ్రి అడుగుతాడు, నానా నేను బొమ్మలు ఎప్పటిలాగానే గీస్తున్నాను కదా, ఎందుకు నాకు గుర్తింపు లేకుండా పోతుంది, నీ బొమ్మలు అసలు నీ ఓల్డ్ మోడల్ కదా, నీ కాటికి ఎందుకు గుర్తింపు వస్తుంది అని చెప్పి అడిగితే, బాబు ఎప్పుడైనా కానీ నేను ఒకేలాగా గీస్తున్నాను అని చెప్పి చెప్తున్నావు కదా, కానీ ప్రతిరోజు మనిషి కొత్త రకంగా కనిపిస్తూ ఉండాలి. పాత రకాన్నే, పాత చింతకాయ పచ్చడినే ఎప్పుడు ఎవరు ఇష్టపడతారు చెప్పు, నువ్వు అదే మోడల్లో గీస్తున్నావు, అలాంటి బొమ్మలే గీస్తున్నావు, ఇక నీ బొమ్మల్లో కొత్తదనం ఎక్కడుంది చెప్పు, కొత్తదనాన్ని యాడ్ చేయాలి అని చెప్పి, అంటే కొత్తదనాన్ని చేర్చాలి అని చెప్పి నేను సలహాలు ఇస్తుంటే వద్దు అన్నావు. ఏదైనా మనిషి ఎంత పనిలో నైపుణ్యత ఉన్నా కానీ ఆ పని గురించి తెలిసిన వ్యక్తి సలహా ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని మనకు తెలియని చిన్న చిన్న తప్పులు మనం చేస్తూ ఉంటాము. ఆ తప్పులను ఆ పని గురించే తెలిసిన వ్యక్తి సలహా ఇచ్చినప్పుడు నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర సలహా తీసుకుంటే నీ బొమ్మ ఇంకొంచెం కొత్తదనంగా కనిపిస్తుంది, ఇదే నువ్వు చేసిన తప్పు అని చెప్పి అనగా, అప్పుడు ఆ బాబు తెలుసుకొని, సరే నాన్న ఇకపై నేను చేసే తప్పులని నువ్వే సరిదిద్దాలి అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక, బాబు నాయనా ఎప్పుడైనా కానీ మనిషి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతిరోజు కూడా మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ భూమి మీద ఏ మనిషికి పూర్తిగా అన్ని విషయాలు తెలియవు అని చెప్పి గుర్తుంచుకో. అనుభవం ఎన్నో పాఠాలను నేర్పుతుంది. నువ్వు చేసే పని పట్ల నీకు ఎంత అనుభవం ఉన్నా కానీ నీకంటే అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ఒక సలహా కనుక నువ్వు తీసుకొని దానిని కనుక నీ పనిలో ఉపయోగించుకున్నట్లయితే నీకు ఒక మంచి అదృష్టం, గుర్తింపు అనేవి తప్పకుండా ఏర్పడతాయి. ఇక నేను చెప్పిన మాట ప్రకారం నీ యొక్క ప్రశాంతతను దూరం చేస్తున్న వ్యక్తి, నిన్ను ప్రమాదంలో పడవేస్తున్న వ్యక్తి ఎవరో చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. శాంతంగా ఉంటేనే ఎప్పుడైనా కానీ మనిషి దృఢంగా ఉంటాడు. ఆ శాంతతను కోల్పోతే కనుక మనిషి ఎందులో కూడా విజయాన్ని సాధించలేడు. ఎందుకంటే తన కోపమే తనకు శత్రువు కదా. ఆ శత్రువు వెన్నంటే ఉంటే మనిషి ఎందులోనూ విజయాన్ని సాధించలేడు. ఇనుము చాలా దృఢంగా ఉంటుంది, కానీ ఆ ఇనుముని సైతం కాల్చి మనకి నచ్చిన ఆకృతికి మార్చుకున్నట్లుగానే అదేవిధంగా మనిషిని తన నాశనానికి వేరే వారు కారణమని చెప్పి అనుకుంటారు. ఎప్పుడైనా ఇనుముని ఎవ్వరూ నాశనం చేయరు, దానికి పట్టిన తుప్పే ఇనుముని నాశనం చేస్తుంది. అదేవిధంగా
మనిషికి ఉన్న అలవాట్లు, వ్యసనాలు, చెడు బుద్ధి ఇవే మనిషిని నాశనం చేస్తూ ఉంటాయే తప్ప ఎవ్వరిని కూడా ఎవ్వరూ నాశనం చేయరు. ఓటమి వచ్చినా నిశ్శబ్దంగా ఉండాలి. గెలుపు ఎవరి సొంతము కాదు కదా. గెలుపు వచ్చింది అని చెప్పి విర్రవీగకూడదు. ఓటమి వచ్చిందే అని చెప్పి బాధపడి కుంగిపోకూడదు. ప్రతి గెలుపుకు కూడా ఓటమి ఒక పునాది. అది ఏదో ఒకటి నేర్పించి నువ్వు గెలవడానికి ఒక సహాయం చేసే వెళ్తుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఎవ్వరికి కూడా ఉపయోగపడడు. కానీ పేదవాడైనా మధ్యతరగతి వాడైనా చాలా మంచివాడు. అందరికీ కూడా ఉపయోగపడుతూ వారి యొక్క అవసరాలను తీర్చేవాడిగా ఉంటాడు. కనుక సముద్రంలో నీరు తాగటానికి ఏ విధంగా పనికిరాదో, బాయిలో నీరు తాగడానికి ఏ విధంగా పనికి వస్తుందో అలా ఒక బాయి లాంటి బ్రతుకునే బ్రతకాలి ప్రతి ఒక్కరూ కూడా. తల్లి, ఎప్పుడైనా కానీ పడవలో నీరు అనేది చేరకూడదు. నీటిపైనే పడవ అనేది తేలుతూ ఉండాలి. అదేవిధంగా జ్ఞాపకాలతో ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకొని జీవితంలో కొన్ని జ్ఞాపకాలను వదలకుండా బ్రతుకుతున్నావు. కనుక ఇప్పటికైనా కానీ ఆ జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చి ఏది నిజం, ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటి, దాంట్లో జీవించడానికి ప్రయత్నించు. అందం అనేది మనిషి యొక్క రూపంలో ఉండదు తల్లి. మనిషి ధరించే ఆభరణాలలో కూడా అందం ఉండదు. మనిషి ధరించే వస్త్రాలకి కూడా అందం ఉండదు. అందం అనేది మనిషి అలవాట్లలో ఉంటుంది, మనిషి నడవడికలో ఉంటుంది, మనిషి ప్రవర్తించే ప్రవర్తనలో ఉంటుంది. కనుక ఎలా ఉంటే అందంగా ఉంటావో అది తెలుసుకొని దానికి తగ్గట్లుగా అందంగా ఉండే ప్రయత్నం చెయ్యి తల్లి. ఎప్పుడైనా కానీ సత్యం అంటే నిజం, ప్రేమ, ఇవి రెండు కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ శాంతి అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పేవారి దగ్గర శాంతి అనేది అస్సలు ఉండదు తల్లి. కనుక ఎప్పుడూ కూడా నిజాన్నే పలుకు, ఎదుటి వారి మీద ప్రేమనే చూపించు. అప్పుడే నువ్వు శాంతంగా ఉంటావు. నీకు ఒక పనికి మాలిన వెధవ దగ్గర పని దొరికినా ఆ పని నువ్వు రానట్లుగానే ఉండి అతని దగ్గర కూలివాడిలాగే కనపడు. అప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది అని గుర్తుంచుకో తల్లి. ఎప్పుడైనా కానీ నువ్వు ఎవ్వరికి కూడా గొప్పగా కనిపించవు. అలా కనిపించావు, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏర్పడింది అంటే దాని అర్థమేంటో చెప్పేదా? నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇక్కడ ఇచ్చారు. వారు నీతో అవసరాన్ని గడిపించుకోవడం కోసం మాత్రమే నీ విలువని పెంచారు. కనుక ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మొద్దమ్మా తల్లి. అందరితో కలిసి ఉండు, అందరితో స్నేహంగా ఉండు, అందరితో నవ్వుతూ ఉండు. కానీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి గుడ్డిగా మాత్రం నమ్మొద్దమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు అలా నమ్మి ఎంతోమంది జీవితాలు అనేవి నాశనం చేసుకున్న వారు ఉన్నారు. వారి యొక్క స్థానంలో నా బిడ్డ ఉండకూడదు అని చెప్పి ముందుగానే ఒక తండ్రిగా తనకి హెచ్చరించి చెప్తున్నాను అనుకో తల్లి. ఎప్పుడైనా కానీ జీవితం అనేది నిదానంగా, ఆలోచన తత్వంగా, ఒక మంచి పద్ధతిలో నడవాలి. ఎందుకంటే పరిగెత్తే కుందేలు ఎప్పుడైనా కానీ 10 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతుంది. అదే నిదానంగా నడిచే తాబేలు అయితే 100-200 సంవత్సరాలు అనేది బ్రతుకుతుంది. కనుక నిదానంగా ఉండడం కూడా తెలుసుకోవాలి. ఏది పడితే అది నాకు తెలుసు అని చెప్పి వెంటనే ముందడుగు వేయకూడదమ్మా. కాస్తంత ఆలోచన ఉండాలి, కొంచెం అంత సమయస్ఫూర్తి ఉండాలి. దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తేనే అందులో ఒక గొప్ప విజయాన్ని అందుకుంటావు అని గుర్తుంచుకో తల్లి. నటన చేసే జనాల మధ్య నివసిస్తున్నావు. ఈ నటన అనే మాయలో ఎంతోమంది పడిపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం, వారి యొక్క
పనులను నెరవేర్చుకోవడం కోసం నీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు. అది కూడా పరాయి వాళ్ళు కాదు, కేవలం నీ సొంత వాళ్ళే, నీ రక్త సంబంధికులే. కనుక నటనతో కూడిన ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుంచుకో. వారిది నటన అని చెప్పి తెలిసినప్పుడు వారికి నువ్వు దూరంగా కనుక ఉండకపోతే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అని చెప్పి నేను నీకు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే చేతులారా కూడా విషం అని తెలిసి ఆ విషాన్ని త్రాగుతామా చెప్పు? అది పాము పుట్ట అని చెప్పి తెలిసి, అందులో పాము ఉంది అని కూడా తెలిసి మూర్ఖంగా చెయ్యి పెడతామా పాము పుట్టలో చెప్పు? కనుక నటనతో కూడిన మనుషులతో స్నేహం కూడా పాము పుట్టలో చెయ్యి పెట్టే అంత సాహసం లాంటిదే. మరి ఇందులో ఏది కరెక్టో ఏది తప్పో నువ్వే ఆలోచించుకో. నీ యొక్క బంధువుల విషయంలో నిన్ను ఏ రకంగా వాడుకోవాలని చెప్పి చూస్తున్నారో వారి అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే ఈ నటనను చేస్తున్నారు అని గమనించుకో. కనుక నటనతో కూడిన వ్యక్తులు అన్నప్పుడే నీకు ఎవరో నీ మనసులో ఇప్పటికే పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. అటువంటి వ్యక్తులతో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. కాస్తంత నీ మంచితనాన్ని పక్కన పెట్టు తల్లి. ఎందుకంటే నీ మంచితనం అనేది వారికి ఒక అస్త్రంలాగా ఉపయోగపడుతుంది. నిన్ను పిచ్చి వాళ్ళని చెప్పి మీతో ఏ అవసరాలైనా కానీ గడిపించుకోవచ్చు అని చెప్పి తేనె పూసిన కత్తిని నీ యొక్క పొట్టలో దించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అటువంటి వారితో జాగ్రత్తగా ఉండమ్మా. ఆ ప్రమాదంలో పడకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి గమనించుకో తల్లి. తల్లి, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పేదా, నువ్వు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నిన్ను నీ బిడ్డలు చూసుకుంటారు అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే నీ బిడ్డలకి ఇప్పటి నుంచి నువ్వు నేర్పించే సంస్కారం ఏదైతే ఉంటుందో ఆ సంస్కారమే నిన్ను వృద్ధాప్యంలో చూస్తుంది అని చెప్పి గుర్తుంచుకో. కనుక బిడ్డలకి ఎప్పుడైనా కానీ డబ్బు యొక్క విలువ కంటే కూడా మనుషుల యొక్క విలువ అనేది నేర్పించుకుంటూ వెళ్ళాలి. తల్లిదండ్రుల యొక్క విలువ అనేది ఎంత గొప్పగా ఉంటుందో వారికి తెలిసేలా చేయాలి. కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో వారికి నేర్పించాలి. ముఖ్యంగా నా బిడ్డ కష్టపడకూడదు అని చెప్పి అన్ని పనులు చేసుకుంటున్నావు, నా బిడ్డ దేనికి కూడా చెయ్యి చాపకూడదు అని చెప్పి ఒక్కసారి అడగంగానే వారి చేతిలో పెట్టేస్తున్నావు. వారివి చిన్న కోరికలే కదా, ఇది కూడా తీర్చకపోతే ఇక నా బ్రతుకెందుకు అని చెప్పి అనుకొని వారు ఏది అడిగినా కూడా తీర్చేస్తున్నావు. కానీ ఇది నిన్ను వృద్ధాప్యంలో చాలా ఇబ్బందికి గురి చేస్తుంది తల్లి. ఎందుకు చెప్తున్నాను అని చెప్పి ఆలోచించుకో అమ్మా. కనుక నువ్వు పిల్లలకి కష్టపడటం నేర్పించాలి. కష్టం యొక్క విలువని కూడా తెలపాలి. మనుషుల యొక్క విలువని తెలపాలి. రక్త సంబంధం ఏంటో నేర్పించాలి. మనిషి యొక్క మనోభావాలకి ఖచ్చితంగా నువ్వు గౌరవం ఇవ్వాలి అని చెప్పి తెలియపరచాలి. వారికి వస్తువు యొక్క విలువని కూడా నేర్పించాలి. ఆ యొక్క విలువ ఎంత కష్టపడితే దక్కుతుందో కూడా వారికి తెలిసేలా చెప్పాలి. అప్పుడే మనుషుల యొక్క విలువని పెంచడంతో పాటుగా డబ్బు మీద ఉండే ఆ యొక్క విలువని కూడా వారు తెలుసుకుంటారు. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసిన వాడే నిజంగా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో నిన్ను ఒక గొప్ప స్థాయిలో నుంచోపెడతాడు. వాడు కూడా ఒక గొప్ప స్థానంలో నిలబడగలుగుతాడు. కనుక పిల్లలకి తల్లి తండ్రే మొదటి దైవం కాబట్టి ఇక్కడి నుంచే ఇంట్లోనే ఒక పాఠశాలలాగా ఎప్పటికప్పుడు మీ అనుభవాలను పిల్లలకి నేర్పించుకుంటూ పెంచుకుంటూ వెళ్తే రేపు వృద్ధాప్యంలో మిమ్మల్ని వారు జాగ్రత్తగా చూసుకుంటారు. కనుక గారాబం చేయడం, అతి ప్రేమ చూపించడం అనేవి కొన్ని సమయాలలో మంచిది కాదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి. ఇవన్నీ కూడా నీకు చాలా
ముఖ్యమైన మాటలు. వీటన్నింటినీ కూడా జీవితంలో గుర్తుంచుకొని నటనతో కూడుకున్న మనుషులు సొంత వాళ్ళైనా కానీ వారి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకొని ఈ దరిద్రాన్ని వదిలించుకోవటం మాత్రమే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని. దీనికోసం ఏం చేయాలి అని చెప్పి నువ్వే ఆలోచించుకో, ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకో అమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. ఇది ఖచ్చితంగా మన మంచి కోసమే కదా. మరి ఈ సందేశం మీ మంచి కోసమే బాబాగారు మీకు చెప్పారు, తెలియపరిచారు అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయడం రాకపోతే కనుక ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఒక చిన్న స్మైల్ సింబల్ కానీ మీ కీబోర్డ్లో ఉంటుంది, అదైనా కానీ ఇచ్చి వెళ్ళండి. మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద మీకు రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఖచ్చితంగా లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి కోరుకుంటూ రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.